గారు సార్ నమస్తే అండి. ముందుగా మీకు థ్యాంక్స్ చెప్పాలి సార్, మీ ఛానల్ వాళ్ళకు మీ అందరికి. థ్యాంక్ యూ. చెప్పండి సార్, ఇటువంటి న్యూస్ ను ఇంత ధైర్యంగా చేసుడు ఏ ఛానల్ కు వీలు కాదు సార్. అది అంటే వీలు కాదంటే సమాజానికి చూపించడం వీలు కదా, చేసే ప్రయత్నం వీలు కదా? సమాజానికి చూపించాలంటే వాళ్ళు భయపడతారు సార్. ఓకే, ఏదో ఒక రకంగా ఈ ప్రైమ్ ఛానల్ ప్రైమ్ 9 అసలు చాలా గ్రేట్ సార్. ఇటువంటిది ఛానల్ అసలు చెప్పాలంటే అంత ధైర్యం ఉండాలి సార్ ఇది వేయాలంటే. అంటే ధైర్యం అంటే తప్పు చేస్తే చూపిస్తే తప్పంటారా? తప్పు కాదు సార్, ఇది ధైర్యం ఇట్లా ఉండాలి సార్. సొసైటీకి బాగుపడే సొసైటీ ఇది ఫేక్ న్యూస్ అవి అనేసి మాలాంటి మధ్యతరగతి వాళ్ళు ఇట్లా మధ్య పెడతా ఉంటారు సార్. అది కరెక్ట్. ఆ ఫ్లెక్సీలు చూసి మోసపోయి ఉంటది సార్. వాళ్ళు ఏం పేరు నాకంటే ఇప్పుడే వచ్చి సార్ లైవ్ నేను అసలు సార్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ చెప్తాను సార్. అది పవన్ కుమార్, నవ తెలంగాణ శక్తి విద్యార్థి శక్తి ప్రెసిడెంట్ అయిన పవన్ కుమార్ మీ అందరి కోసం కొట్లాడుతున్నాడు ఆయన ప్రతి సంవత్సరం. అసలు ఆ సార్కు చేతులు ఎత్తి దండం పెట్టాలి సార్. ఓకే, ప్రతి ఒక్క మాలాంటి సామాన్యులు. ఓకే, చెప్పండి మీ ప్రశ్న ఇంకేముందా? ప్రశ్న అంటే ఇప్పుడు విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల జరుగుతున్నాయి సార్ ఇది. ఎస్, ఓకే, థ్యాంక్ యూ మీరు ఫోన్ చేసినందుకు. అలాగే మన డిబేట్లో పాల్గొంటున్నారు క్రాంతి కుమార్ గారు, నవ నేషనల్ ప్రెసిడెంట్ ఇండియన్ యువజన పార్టీ. క్రాంతి కుమార్ గారు నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడే చూసాం మొత్తం శ్రీ చైతన్య జేఈ అడ్వాన్స్ మార్కుల్లో ఇతర రాష్ట్రాల్లో ఉన్న వేరే విద్యా సంస్థలో చదివించారని, బిలాంగ్స్ టు వేరే విద్యా సంస్థలో. ఈ శ్రీ చైతన్యకి సంబంధం లేదు, తెలుగు రాష్ట్రాల్లో కాదు, వీళ్ళకి అసలు ఎక్కడా కూడా చదువుకోలేదు. కానీ ఇప్పుడు అంతకుముందు పవన్ మాట్లాడుతూ ఒకటే చెప్పారు, 2 ఆప్షన్స్ ఎన్నుకుంటారు వాళ్ళు. ఒకటి, ఆ వచ్చిన మార్కులు పేరెంట్ దగ్గరికి వెళ్ళి బేరసారాలు మొదలు పెట్టడం. మీకు రేపొద్దున ర్యాంక్ వచ్చింది కాబట్టి జేఈలో మీకు సీట్ వస్తే నీట్లో లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ మేము దానికి స్పాన్సర్ చేస్తాం, ఎండ్ ఆఫ్ ది కోర్స్ అయ్యే వరకు మేమే మీకు బ్రాండ్ అంబర్సరింగ్గా ఉంటామని చెప్తారు. రెండవది, వాట్సాప్లో వాళ్ళకి పంపించడం, ఇది చూసి నువ్వు చదువుకున్నావని బ్లాక్మెయిల్ చేయటం. ఇది నిజంగా మన అనకూడదు కానీ మన ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కన్నా దారుణంగా కనపడుతుంది. ఇది 100%. ఏమంటారు మీరు? నేను ముందుగా ఇది ఒకటి మీకు చూపిస్తాను. ఇదేంది అని అంటే, నా కారు మీద ఎవడో పెట్టిండు. మా ఇంటి దగ్గర కారు ఆపితే కారు మీద ఇది పెట్టారు. మన పేరు శ్రీలీల ఫోటో వేశారుగా. ఇప్పుడు శ్రీ చైతన్య స్కూల్ అని ఉంది. ఓకే, మొన్న క్లియర్లీ నేను సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి చెప్పినాను. ఓకే, అందులో క్లియర్ గా ఒకటి ఏం మెన్షన్ చేశారు అంటే, 16 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు అంటే 10th క్లాస్ ఫినిష్ కానంత వరకు ఏ పిల్లలకు కూడా ఈ అడ్డమైన కోచింగ్ లేవి ఇవ్వద్దు అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ క్లియర్ గా రూల్స్ ఫ్రేమ్ చేసింది. వీళ్ళు ఇక్కడ యథేచ్ఛగా 9th to 10th అడ్మిషన్స్ అంట. ఇక్కడ ఈ బిల్డింగ్ ని చూడండి, అక్కడెక్కడన్నా గ్రౌండ్ ఉన్నట్టు మీకు ఎక్కడన్నా ఈ బిల్డింగ్ లో గ్రౌండ్ ఉన్నట్టు కనిపిస్తుందా? ఎవరైనా ఒకప్పుడు కాలేజ్ ని ప్రమోట్ చేసుకోవాలి అని అంటే కాలేజ్ గ్రౌండ్ ని చూపిస్తుండే, అందులో ఉండే ఫెసిలిటీస్ అన్ని చూపిస్తుండే, ఆ తర్వాత ఆఖరికి బిల్డింగ్ చూపిస్తుండే. ఈ రోజు ఈ బిల్డింగ్లు తప్ప ఇంకేం కనిపిస్తలేవు. ఈ బిల్డింగ్లలో ఏసీ ఉంటది అంటే మనకు ఒక చికెన్ సెంటర్ బయట బాయిలర్ కోల్డ్ ఉంటది చూడండి, ఆ రకంగా ఈ బిల్డింగ్ అట్లనే ఉంది. ఇప్పుడు మీరు అన్నారు కదా తీవ్రవాదం కంటే డేంజరస్ అని చెప్పేసి, ఇప్పుడు మరి వీళ్ళు తీవ్రవాదుల కంటే డేంజరసా కాదా అని చెప్పేసి నేను ప్రతి ఒక్కరిని ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులను అడుగుతున్నాను, వీళ్ళు తీవ్రవాదుల కంటే డేంజరస్ కాదా? ఇక్కడ యాడ్లు వీటిని ప్రమోట్ చేస్తున్నటువంటి సర్జికల్ స్ట్రైక్స్ ఉగ్రవాద సంస్థల మీద కాదు, ఈ అవినీతి దందా చేస్తున్న వాళ్ళ మీద చేయాలి. ఎగ్జాక్ట్లీ. రైట్. ఒక్కొక్కసారి మీతో మాట్లాడుతాను. ఒకే 1 minute. బి రవీంద్ర గారు, హైకోర్టు అడ్వకేట్.